అందరికీ నమస్కారం. మహాభారతం అంటే అర్జునుడి పరాక్రమం, భీముడి బలం, కృష్ణుడి దివ్యశక్తి ఇవే అందరికీ ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఈ మహాగ్రంథంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. అతనికి రాజ్యం లేదు, సింహాసనమూ లేదు, సైన్యం కూడా లేదు. అయినా కూడా అతని ఒక్క మాటను మొత్తం రాజ్యం గౌరవించేది. అతను చెప్పిన హెచ్చరికలను వినకపోవడం వల్లే కురువంశం పూర్తిగా నాశనమైంది. అతడే విదురుడు. మరి ఈ విదురుడు ఎవరు? అతని జన్మ రహస్యం ఏమిటి? అతనికి ఉన్న అపారమైన శక్తి ఏమిటి? ఎందుకు శ్రీకృష్ణుడు సైతం విదురుడి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు? ఈరోజు మనం విదురుడి జీవితంలోని అద్భుతమైన రహస్యాలన్నింటినీ తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. హస్తినాపుర రాజ్యంలో రాజు విచిత్ర వీరుడు మరణించిన తరువాత కురువంశానికి వారసులే లేకుండా పోయారు. అప్పుడు సత్యవతి మహర్షి వ్యాసుణ్ణి పిలిపించి వంశాన్ని కొనసాగించడానికి నియోగ విధానం ద్వారా సంతానం పొందాలని కోరింది. మొదట అంబికకు జన్మించిన వాడే ధృతరాష్ట్రుడు. రెండవది అంబాలికకు జన్మించినవాడు పాండురాజు. మూడవసారి అంబిక భయపడి తన స్థానంలో తన సేవకురాలిని పంపించింది. ఆ సేవకురాలికి జన్మించిన వాడే ఈ విదురుడు. అందువల్లే రాజకుటుంబంలో పుట్టినా కూడా రాజకుమారుడిగా గౌరవం పొందలేకపోయాడు. కానీ అతడి జ్ఞానం రాజుల కంటే గొప్పది. ఇక్కడే ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. విదురుడు సాధారణమైన మనిషి కాదు, అతడు ధర్మదేవుని అవతారం. ఒకసారి మహర్షి మాండవ్యుడు తనకు అన్యాయంగా శిక్ష విధించినందుకు యమధర్మరాజును శపించాడు. నువ్వు భూమిపై మనిషిగా జన్మించాలి అని మాండవ్యుడు శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల యమధర్మరాజు విదురుడిగా జన్మించాడు. అందుకే విదురుడికి చిన్నప్పటి నుంచి అసాధారణమైన ధర్మజ్ఞానం ఉండేది. ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ విదురుడు ఉండేవాడు. నిజానికి విదురుడు యోధుడు కాదు, కానీ భవిష్యత్తును అంచనా వేసే శక్తి విదురుడికి కలదు. దుర్యోధనుడి అహంకారాన్ని చూసి ముందుగానే మహాభారత యుద్ధాన్ని ఊహించాడు. ధృతరాష్ట్రుణ్ణి విదురుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. నీ కుమారుడి వల్ల కురువంశం మొత్తం నాశనమవుతుందని చెప్పాడు. కానీ విదురుడి మాటలను ఎవరూ వినలేదు. సత్యాన్ని నిర్భయంగా చెప్పే శక్తి రాజ్యసభలో ఎవరికీ లేదు. అందరూ భయపడేవారు. కానీ విదురుడు సత్యాన్ని నిర్భయంగా చెప్పే శక్తిని కలిగి ఉండేవాడు. రాజు ముందైనా దుర్యోధనుడి ముందైనా సత్యమే మాట్లాడేవాడు. అదే అతని మహాశక్తి. ధర్మాన్ని గుర్తించే శక్తి కూడా కలిగి ఉండేవాడు ఈ విదురుడు. ప్రపంచంలో చాలామందికి సరైనది ఏదో తెలిసినా అది చేయడానికి ధైర్యం ఉండదు. కానీ విదురుడు ఎప్పుడూ ధర్మం పక్షానే నిలబడేవాడు. ఒకనాడు దుర్యోధనుడు పాండవులను చంపడానికి ఒక కుట్ర పన్నాడు. లక్షాగృహం అనే మైనంతో చేసిన భవనాన్ని నిర్మించాడు. దానిని కాల్చి అందులో ఉన్న పాండవులందరినీ చంపాలని అనుకున్నాడు. కానీ విదురుడు ఈ కుట్రను తెలుసుకున్నాడు. అతను రహస్య సంకేతాలతో యుధిష్ఠిరుడికి హెచ్చరించాడు. దాంతో పాండవులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్క విదురుడు లేకపోయి ఉంటే మహాభారతమే ఉండేది కాదు. మరోసారి ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తున్నప్పుడు కూడా అందరూ మౌనంగా నిలబడి ఉన్నారు. భీష్ముడు మౌనం, ద్రోణుడు మౌనం, ధృతరాష్ట్రుడు కూడా మౌనం. కానీ విదురుడు మాత్రమే అది అధర్మమని గట్టిగా చెప్పాడు. ద్రౌపదిని అవమానించడం వల్ల కురువంశం నాశనమవుతుందని హెచ్చరించాడు. అది తర్వాత కాలంలో నిజమైంది. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి దూతగా వచ్చినప్పుడు దుర్యోధనుడు రాజభవనంలో ఘన విందు ఏర్పాటు చేశాడు. కానీ కృష్ణుడు అక్కడికి వెళ్ళలేదు. బదులుగా విదురుడు చిన్న ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి సంపద కాదు, భక్తి ముఖ్యం. విదురుడి ప్రేమ, భక్తి, నిష్కపటత శ్రీకృష్ణుని ఆకర్షించాయి. అందుకే విదురుడి ఇంట్లో భోజనం చేశాడు. మహాభారత యుద్ధం తర్వాత విదురుడు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయాడు. తపస్సు చేశాడు. విదురుడు తనకున్న జ్ఞానంతో కొన్ని నీతి బోధనలు చేశాడు. వీటినే విదుర నీతి బోధలు అని అంటారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. జ్ఞానం లేని స్నేహితుడు శత్రువు కంటే ప్రమాదకరమైన వాడు. మన జీవితంలో కూడా ఇదే నిజమవుతుంది. మనల్ని తప్పుదారి పట్టించే స్నేహితుల వల్ల మన భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకే మన చుట్టూ ఉన్న వారిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. కోపం వచ్చినప్పుడు మన బుద్ధి పనిచేయదు. ఒక్క క్షణం కోపంతో తీసుకున్న నిర్ణయం జీవితాంతం బాధను మిగిల్చవచ్చు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
దుర్యోధనుడి జీవితమే దీనికి సరైన ఉదాహరణ. అసూయ, అహంకారం, కోపం ఇవే అతని పతనానికి కారణమయ్యాయి. బాణం వలన అయిన గాయమైనా మానిపోతుందేమో కానీ మాటల వలన అయిన గాయం ఎన్నటికీ మానదు. మన నోటి నుండి వచ్చే ఒక్కో మాట ఎదుటివారి హృదయాన్ని గెలుచుకోవచ్చు లేదా శాశ్వతంగా గాయపరచవచ్చు. అందుకే మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఇతరుల విజయాన్ని చూసి బాధపడేవారు ఎన్నటికీ సంతోషంగా ఉండలేరు. దుర్యోధనుడు పాండవుల సంపదను చూసి అసూయపడ్డాడు. అదే అతడిని నాశనం చేసింది. ఇతరులతో పోల్చుకోవడం మానేసి మన లక్ష్యాలపై మనం దృష్టి పెట్టాలి. ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదు, ధర్మం ఉన్నవాడే అసలైన గొప్పవాడు. డబ్బు పోతుంది, అధికారం పోతుంది, కానీ మంచి పేరు శాశ్వతంగా ఉంటుంది. అందుకే సంపద కన్నా సద్గుణాలను సంపాదించుకోవాలి. మనిషి పతనానికి కారణం అతని నియంత్రణ లేని కోరికలు. తన మనస్సును జయించలేని వాడు ప్రపంచాన్ని కూడా ఎన్నటికీ జయించలేడు. ఆహారం, కోపం, లోభం, అహంకారం ఇవన్నీ మనిషి నియంత్రించుకోవాల్సిన విషయాలు. మంచి నాయకుడు ప్రజల మాట వింటాడు, సత్యాన్ని గౌరవిస్తాడు, అహంకారానికి దూరంగా ఉంటాడు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా నిలబడతాడు. ఇది రాజులకు మాత్రమే కాదు, కుటుంబ పెద్దలకు, ఉద్యోగ నాయకులకు, వ్యాపారులకు కూడా వర్తిస్తుంది. ఒక వ్యక్తి నాశనం కావడానికి ముందు అతను మంచి మాటలను వినడం మానేస్తాడు, జ్ఞానులను అవమానిస్తాడు, అహంకారంతో ప్రవర్తిస్తాడు, సత్యాన్ని తిరస్కరిస్తాడు. ఇవన్నీ కనిపిస్తే ఆ వ్యక్తిలో పతనం దగ్గరలోనే ఉన్నట్లుగా భావించాలి. ధృతరాష్ట్రుడు కూడా ఇదే తప్పు చేశాడు. విదురుని మాటలను వినలేదు. చివరకు కురువంశమే నాశనమైపోయింది. వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ నీతులు నేటి కాలంలో మరింత అవసరం. ఈ సోషల్ మీడియా యుగంలో అసూయ పెరిగింది, కోపం పెరిగింది, సహనం చాలా తగ్గిపోయింది. మనుషుల మధ్య బంధాలు బలహీనమయ్యాయి. ఇలాంటి సమయంలో విదురుని బోధనలు మనకు దారి చూపిస్తాయి. కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, సమాజంలో ప్రతి చోట ఈ నీతులు ఉపయోగపడతాయి. అందుకే చాలామంది పండితులు విదుర నీతిని జీవిత నిర్వహణకు గొప్ప మార్గదర్శకంగా భావిస్తారు. ఈ విదురుని మాటలు మనకు చెబుతున్నది ఒక్కటే: ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. అసత్యం తాత్కాలికంగా గెలిచినా కూడా చివరికి సత్యమే విజయం సాధిస్తుంది. మన జీవితంలో కూడా కోపాన్ని తగ్గిద్దాం, అసూయను వదిలేద్దాం, మంచి మాటలు మాట్లాడుకుందాం, ధర్మ మార్గంలో నడుద్దాం. ఇదే విదురనీతి సారాంశం. ఒకరోజు యుధిష్ఠిరుడు అతన్ని చూడటానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు విదురుడు తన ఆత్మశక్తిని యుధిష్ఠిరునిలో లీనమయ్యేలా చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇద్దరూ ధర్మస్వరూపులే. విదురుడి దగ్గర అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు, సైన్యం కూడా లేదు. కానీ అతనికి ఉన్న శక్తి సత్యం, ధర్మం, జ్ఞానం. అందుకే ఇప్పటికీ విదురుడు మహాభారతంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా నిలిచిపోయాడు. యుద్ధంలో గెలిచిన వారిని ప్రపంచం కొంతకాలం మాత్రమే గుర్తించుకుంటుంది, కానీ ధర్మాన్ని కాపాడిన వారిని మాత్రం శాశ్వతంగా గుర్తించుకుంటుంది. అందుకే విదురుడు కేవలం ఒక మంత్రి మాత్రమే కాదు, అతను ధర్మానికి ప్రతిరూపం. మీకు ఈ విదురుని జీవితంలో ఏ సంఘటన అత్యంత ప్రేరణ కల్పించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొకసారి ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలను తెలుపుకుంటూ, ఇలాంటి మహాభారత రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో ట్యాప్ చేసి ఉంచుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.